మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం, అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము, 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క 2025 జూలై నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. గడిచిన రోజులను ఒకసారి మనము నెమరు వేసుకునేటువంటి ప్రయత్నంలో 2024లో మీకు జరిగినటువంటి డ్యామేజ్ ఎవరికీ కూడా జరగలేదని చెప్పుకోవచ్చును. ఎందుకంటే గడిచినటువంటి 2024 ఈ యొక్క రా రిలేటెడ్ అక్షరం కానీ, ప్రా రిలేటెడ్ అంటే ప్రమోద్ కానీ, ప్రదీప్ కానీ, ప్రణయ్ కానీ, రాజు కానీ, రాము కానీ, ఇలాంటి అక్షరాలతో ఉండేటువంటి వారు కొందరికి ఖర్చు పెంచితే, మరికొందరికి డబ్బు లేక ఇబ్బంది పెడితే, మరికొందరికి ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పినటువంటి మాటలకు వీరు బాధపడేటువంటి దాఖలాలు, కొంత మాట తూలిన సందర్భాలు, కొంతమేర ఏదో ఒక సమస్యలు మనకు ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు,
కష్టంగా, మనసుకు కష్టంగా అనిపించినటువంటి సందర్భాలు. ఉదాహరణ రాజ్ తరుణ్ హీరో. సో 2024లో ఇలా ఉండేటువంటి పేర్లతో ఉండేటువంటి వారికి మైనస్ చాలా జరిగింది. మరి ఇప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు మూలకంగా కొంత మీకు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం గమనించుకోండి. పిల్లలు రాహువు పంచమాత ఉండడం వల్ల సంతానానికి సంబంధించినటువంటి బలము తులారాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఈ యొక్క హాస్పిటలైజ్డ్ మనకు ఈ పీసీఓడితో బాధపడేటువంటి వారు కానీ, సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించడం కానీ, ఐఓసి ఈ యొక్క మన ఐఈఎఫ్ దాన్ని ఏమంటారు, రిపీట్, ఈ యొక్క సంతానానికి సంబంధించి ఈ యొక్క హాస్పిటల్కు వెళ్ళాలి, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ, అదేవిధంగా సంతానాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారు ఏ రకంగానైనా వారికి సమయం బాగుంది అని చెప్పుకోవచ్చు. ఏమైనా హాస్పిటల్లో ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కొన్ని మనకు ట్రీట్మెంట్ కూడా చేసి ఐవీఎఫ్ ఈ యొక్క ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లకు ఇది సరైనటువంటి సమయంగా భావించుకోండి. పిల్లలు చెడు మార్గానికి వెళ్ళేటువంటి దాఖలాలు ఉన్నాయి తులారాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు. సో తులారాశి వారికి సంబంధించినటువంటి పిల్లలతో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తల్లిదండ్రులకు. కొంత పిల్లలు చదువు రీత్యా దూరం ఉండడం కానీ, చదువు రీత్యా కొంత విదేశాలకు వెళ్ళడం కానీ, తులారాశికి సంబంధించినటువంటి వారే విదేశాలకు వెళ్ళడం కానీ, మంచి ఆఫర్స్ రావడం కానీ, ఎట్ ద సేమ్ టైం మీ ఆలోచన అనేటువంటిది కొంచెం మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ ఆలోచన హీనంగా ఉండడం వల్ల కొన్ని తప్పిదోవ పట్టే పరిస్థితులు ఉన్నాయి, దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ఆఫర్స్, మంచి అవకాశాలు, చక్కటి పుణ్యాన్ని మూటగట్టుకునేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఇంకా ఎలాంటి రిజల్ట్ మీరు ఇంకా పొంది లేరు. ఇవన్నీ విషయాలు నేను చెప్పేటువంటివి గతంలో జరిగినవి. సో ఇప్పుడు గురుబలము వచ్చింది, అన్నీ వచ్చినవి. అయినప్పటికీ కూడా తులారాశి వారికి ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా సరైనటువంటి రిజల్ట్ రావడం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తిగత జాతకంలో ఏమైనా మనకు కొంత దుష్టగ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, లేదా నాకు నడిచేటువంటి దశ పైన ఏమైనా దుష్టగ్రహాల యొక్క చూపు ఉందా, దానివల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, సో ఏమైనా నాకు నెగిటివ్ ఎందుకు ఇది అనేటువంటిది మనం ఒకసారి చెక్ చేసుకునేటువంటి పరిస్థితి. సో విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు. వర్క్ ప్రెషర్, ముగ్గురు చేసే వర్క్ ఒక్కరికే ఇవ్వడము, ఒకరితోనే ఎక్కువ వర్క్ చేపించడము. దీనికి తోడు కొంతమేర ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మ్యారిటికల్ లైఫ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 23లో అత్యంత అద్భుతంగా ఉంది. 2022లో కూడా తీవ్రమైనటువంటి శత్రువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు శత్రువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వర్క్లో మీపై చెడుగా చెప్పేటువంటి వారున్నారు. సో వర్క్లో మిమ్మల్ని కొంతమేర తొక్కాలి అని చెప్పి చూసేటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు వరకు కొంత ఓపికగా ఉండండి. ప్రతిరోజు కానీ లేదా శుక్రవారం కానీ అమ్మవారికి కొంతమేర ఈ యొక్క పరమాన్నాన్ని నివేదన చేసే ప్రయత్నం చేయండి. పాలను దానంగా ఇస్తూ ఉండండి. దీనికి తోడు
గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ దానంగా ఇవ్వండి. తప్పకుండా జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏమిటి అనేటువంటిది కూడా చెక్ చేయించుకోండి. దాన్ని బట్టి ఏమైనా జపము కానీ లేదా ఏమైనా స్టోన్ కానీ మంచి స్టోన్ ఒకటి వేసుకున్నట్టయితే జీవితము అనేటువంటిది వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా తులారాశి వారు యొక్క జూలై నెలలో 50-50 అంతే, పెద్దగా ప్లస్లు మైనస్లు అనేటువంటివి ఏమీ లేవు. ఉన్న కర్మను అనుభవించడమే. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ, మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్, మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప,
ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.